ప్రపంచంలో ఎబోలా వైరస్ వణుకు పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. కాంగో, ఉగాండా దేశాల్లో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాలకు వెళ్లే భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తుంది. అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కూడా సూచించింది. విమానాశ్రయాలు, పోర్టుల్లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య నిఘాను పెంచింది. జ్వరంతో వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. అలానే ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కాంగో, ఉగాండా నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచంలో ఎబోలా వైరస్ వణుకు పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. కాంగో, ఉగాండా దేశాల్లో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, కరోనా వంటి విపత్కర పరిస్థితులు మర్చిపోకముందే మరో వైరస్ అయితే అందరినీ భయపెడుతుందని చెప్పుకోవచ్చు. ఎబోలా వైరస్ ప్రధానంగా కూడా అక్కడ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాల నుంచి కూడా విస్తరిస్తున్నప్పటికీ అటు మన దేశంలో కూడా అక్కడి నుంచి ఎవరైనా ప్రయాణికుల ద్వారా కూడా వస్తే వారి నుంచి కూడా వచ్చే వ్యాప్తి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలతో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓలతో, జిల్లా కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో అందరితో కూడా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ప్రధాన ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వైజాగ్, తిరుపతి, విజయవాడ వంటి ఎయిర్పోర్ట్ల వద్ద కూడా అటు ప్రయాణికులు ఎవరైతే వస్తారో వారి ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా ప్రారంభించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అక్కడే ఐసోలేటెడ్ కేంద్రాలు కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక వైరస్ అనేది గాలి ద్వారా వ్యాపించే వైరస్ అయితే కరోనా వంటి వైరస్ కాదు. వారికి ఉన్నటువంటి లక్షణాల ద్వారా కూడా వారి సేంద్రియాల ద్వారా కూడా వచ్చేటువంటి వైరస్ ఇది పూర్తిగా వారి ఉన్నటువంటి నీరు తాగినా లేకపోతే వారి చెమట, వాంతులు, లాలాజలం, రక్తం ద్వారా ఈ విధమైనటువంటి వారి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి అది వెంటనే బయటపడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దాదాపు అది సోకిన 3 వారాల తర్వాత మాత్రమే వాటి లక్షణాలు బయట కనిపిస్తున్నాయి. కానీ ఈలోగానే ఈ వైరస్ వ్యాప్తి చెందేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎయిర్పోర్ట్ లోనే వారందరికీ చెకింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అటు ఎబోలాకి టెస్టులు నిర్వహించడంతో పాటు ఐసోలేషన్ కేంద్రాలు ప్రతి చోట కూడా ఒక ప్రధానంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో టీచింగ్ హాస్పిటల్స్ అక్కడ 15 బెడ్ల చొప్పున కూడా ఏర్పాట్లు చేయాలంటూ కూడా మంత్రి సత్యకుమార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటు ప్రతి ఊళ్ళో కూడా ఎవరైతే ట్రావెల్ హిస్టరీ ఉంటుందో వారు గడిచిన 3 వారాల్లో ఎవరైనా ఇప్పటికే వచ్చి ఉన్నారా అనే కోణంలో కూడా ఆరోగ్య సర్వే నిర్వహించాలి. వారి రిపోర్ట్, పాస్పోర్ట్ వీసాల ఆధారంగా అని కూడా వారు హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్లు అలర్ట్ చేశారు. వైద్య శాఖ అధికారులందరినీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించిన లక్షణాలు ఎవరికైనా బయటపడినా అక్కడి నుంచి వచ్చిన వారికి వారిని వెంటనే ఐసోలేట్ చేసి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అంతేకాకుండా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఇప్పటికే ఎవరైనా వచ్చి ఉంటే స్థానికంగా కూడా గుర్తించాలి. అలాగే ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు మరోసారి వాడడం అనేది కూడా చేయాలని కూడా మంత్రి హెచ్చరికలు జారీ చేయడం. ఎందుకంటే ఇప్పటి వరకు దీనికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు. కేవలం ఆ వచ్చినటువంటి లక్షణాల ద్వారా మాత్రమే చికిత్స కావాలి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అటు మంత్రి సత్యకుమార్ సూచనలు చేసిన